కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇప్పటి వరకు 408 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకోవడం ఎంతో బాధాకరమన్నారు. రైతుల సమస్యలకు ఆత్మహత్యల పరిష్కారం కాదని రైతులు ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలుస్తుందంటున్న జోగు రామన్నతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై అధ్యయనం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనుంది. మరికొద్దిసేపట్లో ఈ అధ్యయన కమిటీ జిల్లాకు చేరుకోనుంది. ఈ కమిటీ చైర్మన్గా మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ గారు వ్యవహరిస్తుండగా సభ్యులుగా మాజీ మంత్రులు జోగురామన్నతో పాటు 9 మంది సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జిల్లాలో మొదటిసారిగా పర్యటిస్తుంది. జిల్లాలో రైతుల స్థితిగతులు వ్యవసాయ రంగ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మనతో మాట్లాడడానికి కమిటీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ అధ్యయన కమిటీ ఈరోజు ఎలాంటి కార్యక్రమం చేయబోతుంది? జిల్లాలో క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ పర్యటించబోతుంది? ముఖ్యంగా ముందుగా ఏదైతే నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రైతులు బాధలో ఉన్నారు, రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఈ ప్రభుత్వం 100 రోజులలో ఇచ్చినటువంటి రైతు భరోసా కానీ 2 లక్షల లోపు రుణమాఫీ కానీ పంటల బీమా పథకం కానీ చాలా చెప్పి ఈరోజు రైతాంగం అంతా కూడా దాదాపు 400 మంది రైతులు బలన్మరణం ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రమంతటా తిరిగి రైతుల యొక్క కుటుంబాలను పరామర్శించి మరి ఇలా ఆదిలాబాద్కే మొట్టమొదటిసారి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన 9 మంది సభ్యుల బృందం ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంలో వారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాట ఇచ్చింది, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఎన్నికలైన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి అంటేనే డిసెంబర్ 9 మా సోనియా గాంధీ బర్త్డే కానుకగా 2 లక్షల రూపు ఉన్నటువంటి రుణాన్ని మాఫీ చేస్తాం రైతులందరికీ అని చెప్పి కుటుంబంతో ప్రామాణికంగా కాదు, కుటుంబంలో ఎందరూ 2 లక్షల లోపు తీసుకున్నా ఖచ్చితంగా వారికి భూమి ఉండాలా, వారికి ధరణి పాస్బుక్ ఉండాలా, వారు బ్యాంకులు అప్పుంటే చాలు అందరికీ చేస్తామని చెప్పి ఈ రకంగా రైతులకు ఇప్పటి వరకు మన పార్లమెంట్ ఎన్నికలకు ముందు 15 ఆగస్టు లోపలనే మళ్ళా చేస్తాం అన్ని దేవతల పేరు మీద ఒట్టు తీసుకొని దేవుళ్ళ పేరు మీద ఒట్టు పెట్టుకొని కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పటిగా చేయలేదు. కాబట్టి ఇలా రైతులు అధైర్యపడుతున్నారు, ధైర్యాన్ని కోల్పోయినారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఇలా మాకు 2 కిస్తులలో 10,000 రూపాయలు ఎకరానికి వచ్చేది. ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా రైతు బంధు 10,000 రూపాయలు వేస్తే మరి ఇలా ఈయన 15,000 వేస్తా అని చెప్పిండు. 3 పంటలు పండినటువంటి రైతులకు ఎందుకు ఇవ్వవు కేసీఆర్ గారు? 3 పంటలు వేసుకున్న రైతుకు కూడా ఖచ్చితంగా నేను ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి, కౌలు రైతులకు కూడా ఇస్తానటువంటి వ్యక్తి. ఇలా పాపం ఇప్పటిదాకా రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకి 50% కూడా రైతాంగానికి కాలేదు. దాంతోపాటు పాపం పెట్టుబడికి డబ్బులు లేక అటు ప్రైవేటు వ్యాపారస్తులతో ప్రైవేట్ను వడ్డీలు తెచ్చుకొని ఇలా రైతులు పంటలు వేసుకుంటే ఇలా పంటలు సకాలంలో పరిస్థితులు లేక పంటలు పండకపోవడం, పండిస్తున్న పంటని అమ్ముకోవడం కూడా ఇబ్బంది అయ్యి ఇలా అప్పులోళ్ళు వాళ్ళ మీద ప్రెషర్ పెడతా ఉంటే అప్పులు ప్రైవేట్ అప్పులు కాబట్టి బ్యాంక్ అప్పులు కాబట్టి ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి ఇలా రైతు ఒక భరోసా కోల్పోయిండు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై. కాబట్టి ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దాదాపు 400 మంది చేసుకున్నారు ఇప్పటికీ. మీరు చూశారు, ఉదాహరణకి ఆదిలాబాద్లో ఏదైతే మనం జాదవ్ దేవరావు గారు బ్యాంకులు పోయి ప్రెషర్ చేయడం, మాట్లాడి ప్రెషర్లు చేసి మొన్న ఉట్నూరు రైతు అయితే బ్యాంకులు రికవరీ కమిటీ పోయి కొట్టి కేసు కూడా వాళ్ళ మీద ఆ కుటుంబం పెట్టింది. నిన్న గోడే గోకుల్ పాపం కౌలు రైతు, ఆ రైతు కౌలు రైతు ఇస్తామని చెప్పిండు. కాబట్టి
నేను కౌలు పట్టుకున్నా, నాకు ప్రభుత్వం 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తాను చెప్పిండు రేవంత్ రెడ్డి అని చెప్పి అక్కడ కౌలు పట్టుకొని వ్యవసాయం చేస్తే ఆయన అప్పుల బాధతో ఆయన కూడా నిన్న మిర్జాపూర్ గ్రామం బేలా మండలం ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం, మీకు అప్పుల బాధలో ఉన్నా, మీకు ఏ ఇబ్బందులున్నా రైతులకు మా బీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారు మీకు అండగా ఉంటారు. మీరు ఆత్మహత్యలే పరిష్కారం కాదు. మీకు ఎక్కడ బ్యాంక్ కూడా వచ్చి చెప్పినా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున బ్యాంకు దగ్గరికి వెళ్తాం. ఇంకా ఎవరైనా ప్రైవేట్ అప్పులు ఇచ్చి ప్రెషర్ చేసినా, ఒత్తిడి చేసినా వాని దగ్గరికి పోతాం. కానీ మీరు చావుకు అనవసరంగా దూరంగా ఉండండి. మీరు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతే మీ కుటుంబం రోడ్డు మీదకి వచ్చే పరిస్థితుంది. కాబట్టి ఆ ధైర్యం చెప్పడానికి కొరకు ఇలా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా అధ్యయన కమిటీ పెట్టి రాష్ట్రమంతా తిరిగిన తర్వాత ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతు కమిషన్ వేసింది. కోదండరామిరెడ్డి గారు రైతు కమిషన్ చైర్మన్గా ఉన్నారు. ఆయన చాలా సందర్భాల్లో రైతుల గురించి గొప్పగా మాట్లాడతాడు. ఆ కమిషన్ వేస్తే కూడా ఈ కమిటీని కూడా అధ్యయన కమిటీని ఏదో కమిటీ అన్నాడు ఆయన. మరి మొన్న మా ఊళ్ళు విన్నారా, లేదా ఈ కమిటీని కూడా ఒక అవహేళన చేస్తూ ఒక సీనియర్ నాయకుడు కోదండరెడ్డి గారు మరి కోదండరెడ్డి గారు ఆ కమిటీ విషయంలో ఇదేదో కమిటీ అని చెప్పి ఏమో మాట్లాడిండు, అవహేళన చేసిండు. నిజంగా అది మాట్లాడకూడదు. ఆయన మాట్లాడినా పర్వాలేదు, మేము రైతుల కొరకు ఏ కార్యక్రమానికైనా చెప్తాం. ప్రతి రైతుని తెలంగాణలో కొన్ని కుటుంబాన్ని పరామర్శిస్తాం. ఆ రైతుల యొక్క స్థితిగతులపైన అధ్యయనం చేసి ఆ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికి ఇస్తాం, తర్వాత ప్రభుత్వానికి ఇస్తాం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇస్తాం. ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా పోరాటం చేస్తాం. ఇంకా ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాం. ఇలా సాగునీరు విషయంలో ఏ రకంగా ఉంది, సాగునీరు ఏం జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా అధ్యయనం చేయడానికి కొరకే. మరి మీకు సకాలంలో కరెంట్ ఉందా, మరి ఇలా సాగునీరు వస్తుందా, మరి ఇలా రైతు బీమా సకాలంలో వస్తుందా, రైతుల పంటల బీమా అన్నట్టు చేయలేదు. ఇవన్నిటిపైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇస్తాం, కమిషన్కి ఒక రిపోర్ట్ ఇస్తాం. అసెంబ్లీలో కొట్లాడుతూనే ఉన్నాం, రేపు కూడా అసెంబ్లీలో కొట్లాడుతూనే ఉంటాం. ఎప్పటికైనా మేము ప్రజలకు ఒక భరోసా ఇవ్వటానికి కొరకు ఆత్మహత్యలే మీరు చేసుకోవద్దు, ఆత్మహత్యలు చేసుకుంటే పరిష్కారం కాదు, మీ కుటుంబం ఇంకా రోడ్డు మీదకి వస్తుంది, ఇబ్బంది పడుతుందని చెప్పి ఉద్దేశంతో ఒక రైతుగా కేసీఆర్ గారు ఒక రైతుగా ఆయన స్వయం కృషి చేస్తున్నటువంటి వ్యక్తిగా, రైతు బాంధవుడుగా, రైతులంటే ఏందని తెలుసుకున్న వ్యక్తిగా కేసీఆర్ ప్రభుత్వము ఉన్నప్పుడు మాకు ఏమీ కష్టం లేకుండే, ఏది కూడా మరి ప్రభుత్వమే మాకు సకాలంలో అన్నీ కూడా డబ్బులు ఇచ్చి మాకు పండించిన పంటను కూడా సకాలంలో మరి ఒకవేళ మార్కెట్లో ధర లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు కొనిపించింది. కాబట్టి మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమీ భయం లేకుండే, మాకు ఎలాంటి అధైర్యపడలేదు. కానీ ఇలా మేము అధైర్యపడగొట్టడానికి ప్రభుత్వం ఇచ్చిన మాటలు నమ్మి ఇలా ధైర్యం కోల్పోయినామని చెప్పి ఏ భ్రమతోటి పాపం ఏ పరిస్థితి ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అవి చేసుకోవద్దు. మళ్ళా కేసీఆర్ గారు మమ్మల్ని పంపించిండు, కేసీఆర్ గారు మీ వెంట ఉంటారు, అసెంబ్లీలో మేము కొట్లాడతాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, మీరు ప్రాణాలు తీసుకోకుండ్రి, వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చి రేపు అసెంబ్లీలో కూడా ఈ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇంకా ప్రభుత్వం నుంచి కూడా సాయం ఏమేమి చెయ్యాలో, ఏ ఇబ్బందులతోటైతే బ్యాంకులు వాళ్ళని బాధ పెట్టిండ్రో ఆ బ్యాంకుల అప్పులు కూడా మాఫీ చేపిస్తాం, మీరేమి అధైర్యపడద్దని చెప్పే ఈ అధ్యయన కమిటీ వారి కుటుంబాలను పరామర్శించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మొత్తానికి రైతులకు భరోసా కల్పించడానికే ఈ అధ్యయన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేస్తుందని, పర్యటన చేసిన తర్వాత నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ కమిషనర్కు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కి అందించడం జరుగుతుంది. అలాగే ఈ రైతుల ఆత్మహత్యలపై బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ కమిటీ నివేదికను అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చేలా చర్యలు చేపడతామని, అలాగే రైతులకు అండగా నిలవడానికే బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి ఈ అధ్యయన కమిటీకి సంబంధించిన సభ్యులు జోగురామన్న గారు చెప్తున్నారు.